చూడండి ఫ్రెండ్స్ ఎన్ని చేపలు అయితే పడినాయో చూడండి మీరే. అన్ని జిలేబీలే మొత్తం మా ఏట్లో ఇవి. చూడండి ఒకసారి. వెరీ నైస్. ఓకే, జిలేబీ సైజ్ బాగుంది, 1/2 kg ఉంటుంది. మిస్ అయిపోయి బ్రో. అబ్బా ఎగిరిపోయినా, పెద్దది ఎగిరిపోయి అన్నా. మనం మొత్తం ముగ్గురు కాబట్టి 3 భాగాలుగా పెట్టండి. 3 భాగాలు పెట్టండి, ముగ్గురం కదా. 1 2 మొత్తం 3 భాగాలు పెట్టండి, ముగ్గురం కాబట్టి మనం. ఓకే, 3 భాగాలు. నీకు, నాకు, నీకు, నీకు, నాకు, నీకు, నీకు, నాకు, నీకు, మొత్తం 3 భాగాలని. ఒక్కొక్కరికి దాదాపుగా 3 kg వచ్చింటాయి మొత్తం జిలేబీలు. ఆ లాస్ట్ భాగంలో కొంచెం తక్కువ ఉండని చూడండి ఫ్రెండ్స్. నాకైతే ఇది కుండు ముక్కు దొరికింది. మా సైడ్ అయితే దీన్ని కుండు ముక్కు అంటారు. దీని ముక్కు కొసిగా ఉండడం వల్ల దీన్ని కుండు ముక్కు అంటారు. చూడండి ఏ విధంగా ఉంది కుండు ముక్కు. ఫ్రెండ్స్ నేను మా ఫ్రెండ్ బాబు ఈరోజు చేపలు పట్టకపోతాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వల అయితే ఉంది. ఇదేం వలయా? ఇది పూసల. మొత్తం జిలేక ఘాట్ నుండి మొత్తం మారవలు కుచ్చులు వరకు పడతాయి. మొత్తం అనేది లాక్కొని వస్తుంది. అక్కడైతే చిత్రావతి రిజర్వాయర్ ఉంది, అక్కడైతే చేపలు ఉన్నాయి, అక్కడ పట్టుకొని వస్తాము. చూడండి మనతో పాటు కుక్కలు కానీ వచ్చినాయి. ఈ కుక్కలు మన బాబువే. సో అవి అడవి పందుల్ని, కుందేళ్ళని అన్నిటి పడతాయి. ఆడికి పోయినది మొత్తం నది కాడికి పోయినది మేము వీడియో పెడతాం. ఓకే, హాయ్ చెప్పయ్యా. మొత్తం జిలేబీలే, మొత్తం జిలేబీలే. ఎంజాయ్ ద లైఫ్. అవునా? బ్యాక్ సైడ్ అయితే మాకు కాంపిటీషన్ అయితే చేపలు పడుతుండ్రు. చూడండి మీరే బ్యాక్ సైడ్ అక్కడ. వాళ్ళు మాకు దొరుకుతాయని వాళ్ళు బాధపడుతుండ్రు, సఫర్ అవుతుండ్రు. సో వాళ్ళకి కూడా దొరకాలని మేము కోరుకుంటున్నాం. చూడండి మనమైతే ఎన్ని ఫిష్ 7 kg దాకా పన్నాయి చేపలు. చూడండి అన్నీ ఎగలాడుతున్నాయి, బాగా ప్రాణాలతో ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకోసారి అయితే వల అయితే ఇడిచినాం. దాంట్లో కూడా చేపలు అయితే పడినాయి, అన్నీ మొత్తం జిలేబీలే. సో ఈరోజు మాకు బాగా కలిసి వచ్చింది. ఫస్ట్ ఒక చేప దొరికింది, దాన్ని నేను పడేద్దామని, కానీ వాళ్ళు బోని జరిగింది చేపను పడేయకూడదు. సో అది ఉంటేనే మనకి ఏదైనా నెక్స్ట్ అనేది లక్ దొరుకుతుంది అన్నారు. సో ఆ విధంగా లక్ దొరికింది. చూడండి మొత్తం జిలేబీ ఏరు, అది మా చిత్రావతి రిజర్వాయర్ నుండి ఇక్కడ వాటర్ అనేది వస్తుంటాయి. మొత్తం అంతా వాటర్ అనేది ఎక్కువ ఫ్లో అవుతుంటాయి. అటో పాది ఇటో పాది మధ్యలో అనేది మనకు చేపలు. ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ అనేది అక్కడ గుంట మాత్రం ఉంటే దాంట్లో దొరికినాయి చేపలు. అయినా వదలైనా మొత్తం అనేది బాగా చేపల్ని బాగా ఇడిపిస్తున్నాడు. వాళ్ళ నైపుణ్యం వాళ్ళది, మనం తోడుగా వచ్చినాము, మనం వల పట్టుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, అక్కడైతే ఒక